గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. మనము కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా డిసెంబర్ నెల 2024కు సంబంధించినటువంటి డెవలప్మెంట్స్ మనం చెప్పుకోబోతున్నాం. ఇందులో ఈ డిసెంబర్ నెల లోపల సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా తీసుకున్నట్లయితే అంతరిక్ష రంగము, రక్షణ రంగము, పర్యావరణము, ఇంధన రంగము, పరిశోధనా రంగము, వైద్యము, ఆరోగ్యము, ఇలా అనేక రంగాలలో చాలా రకాలైన ఆవిష్కరణములు కానీ లేక చాలా అభివృద్ధి అనేటువంటిది జరిగింది. కాబట్టి వాటిని ఆధారంగా తీసుకొని ఇప్పుడు మనము చెప్పుకోబోతున్నటువంటి అంశాల్లో మొట్టమొదటిది పిఎస్ఎల్వి C-59 అనే రాకెట్ను డిసెంబర్ 5వ తేదీ నాడు 2024 నాడు శ్రీహరికోట నుండి అంతరిక్షంలోకి ప్రయోగించారు. ఆ ప్రయోగంలో పంపించబడ్డటువంటివి ఏవైతే ఉన్నాయో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ యొక్క ప్రోబా అనేటువంటి ఆ ప్రాజెక్ట్లో భాగమైన ఉపగ్రహాలను ప్రయోగించారు. ప్రోబా అంటే ప్రాజెక్ట్ ఫర్ ఆన్బోర్డ్ అటానమీ 3 అనేటువంటిది. కాబట్టి ప్రోబా 3 అనే పేరుతోటి ఈ ప్రయోగం చేపట్టారు. ఈ ప్రయోగంను కాంట్రాక్ట్ తీసుకున్న ఇస్రో యొక్క విభాగం పేరు న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వాళ్ళు. అయితే ఇందులో భాగంగా ఈ ప్రోబా 3లో భాగంగా ప్రయోగించబడిన 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఆ 2 ఉపగ్రహాల్లో ఒకటి కరోనాగ్రాఫ్ స్పేస్ క్రాఫ్ట్, రెండవది ఒకెల్టర్ స్పేస్ క్రాఫ్ట్ అనేటువంటిది. ఈ రెండింటి యొక్క మొత్తం బరువు కలిపి 550 కిలోగ్రాములు. అయితే ఈ ప్రోబా 3 అనే ప్రాజెక్టును దాని యొక్క జీవితకాలం ఎంత ఉంటుందంటే 2 సంవత్సరాలుగా ఉంటుంది. మరి ఈ ప్రయోగం ఎందుకు చేపట్టారు అంటే సూర్యుని యొక్క మూడవ పొరైనటువంటి కరోనా అనే దాని గురించి అధ్యయనం చేయడానికి కొరకని యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ వాళ్ళు ఈ ప్రాజెక్టు యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సూర్యుని యొక్క ఆవరణమైనటువంటి కరోనా గురించి అధ్యయనం చేయడం. కాబట్టి గతంలో మనము ఇస్రో కూడా ఆదిత్య L1 అనే మిషన్ను లాగ్రేంజ్ 1 పాయింట్ వద్దకు పంపించి సూర్యుని గురించి, సూర్యుడి యొక్క కరోనా గురించి అధ్యయనం చేస్తూ ఉన్నారు. సరిగ్గా అటువంటి ప్రయోగాన్ని పోలినటువంటిదే ప్రోబా 3 అనేది. దాంతో పాటుగా కృత్రిమంగా అంతరిక్షంలో సూర్యగ్రహణాన్ని ఈ ప్రోబా 3లో ఉన్న 2 ఉపగ్రహాలు కలిసి కృత్రిమంగా సూర్యగ్రహణాన్ని సృష్టించి అప్పుడు సూర్యుడి యొక్క నిర్మాణాన్ని గురించి, సూర్యుడిలో ఉన్న వివిధ పొరల్లో కలుగుతున్న మార్పుల గురించి అధ్యయనం చేస్తారు. కాబట్టి అందులో ఇక్కడ సూర్యుడు ఉన్నాడు. సూర్యుడికి తర్వాత కరోనాగ్రాఫ్ అనే అంతరిక్ష నౌకకు మధ్యలో ఒకల్టర్ అనే అంతరిక్ష నౌక వచ్చి చేరుతుంది. కాబట్టి ఆ ప్రాంతంలో ఏమవుతుందంటే సూర్యుడి నుండి వచ్చే కాంతి కిరణాలు ఒకల్టర్ అనే అంతరిక్ష నౌక మీద పతనం కావడం వల్ల తాత్కాలికంగా ప్రాంతంలో చీకటి ఏర్పడి అది సూర్యగ్రహణానికి దారితీస్తుంది. అప్పుడు కరోనాగ్రాఫ్లో ఉన్నటువంటి వివిధ సెన్సార్లు, స్కానర్లు, కెమెరాలు అనేటువంటివి సూర్యుడి యొక్క బాహ్య ఆవరణమైనటువంటి కరోనా గురించి చాలా కావలసినటువంటి వివరాలను సేకరించి అది గ్రౌండ్ స్టేషన్కు పంపిస్తుంది. ఈ ప్రోబా 3 అనేటువంటి ప్రాజెక్ట్ ఏదైతే ఉంటుందో అది మనము ఇస్రో ప్రయోగించినటువంటి ఆదిత్య L1 మిషన్తో కలిసి పనిచేస్తుంది అని చెప్పి ప్రభుత్వము ప్రకటించడం అనేది జరిగింది. తర్వాత నెక్స్ట్ GSAT-20 లేదా దీన్నే GSAT-N2 అని కూడా అంటాం. దీన్ని బరువు 4700 కిలోగ్రాములు, జీవితకాలము 14 సంవత్సరాలు. అయితే దీన్ని మనము GSAT-20 అనే దాన్ని 2024 నవంబర్ 19వ తేదీ నాడు అమెరికాలోని ఎలాన్ మస్క్ యొక్క సంస్థ అయినటువంటి స్పేస్ ఎక్స్ అనే రాకెట్ సహాయంతో స్పేస్ ఎక్స్ సంస్థ యొక్క రాకెట్ అయినటువంటి ఫాల్కన్ 9 అనే రాకెట్ సహాయంతో మనము భూస్థిర కక్ష లోపలికి ప్రయోగించాం. ఇందులో చాలా శక్తివంతమైన ట్రాన్స్పాండర్లను అమర్చడం జరిగింది. కాబట్టి ఈ ట్రాన్స్పాండర్ల వల్ల భారతదేశం యొక్క ప్రధాన భూభాగమే కాకుండా అండమాన్ నికోబార్ దీవులు, లక్షద్వీపులు, ఇతర దీవుల్లో కూడా సమాచార ప్రసారం అనేది అందుబాటులోకి రావడం జరుగుతుంది, మరింత బలోపేతం అవుతుంది. అదే సమయంలో గగనతలంలో విమానంలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు వైఫై సేవలు అందించడానికి కూడా
ఉపయోగపడుతున్నటువంటిది GSAT-20 అనేటువంటి ఒక కమ్యూనికేషన్ల ఉపగ్రహము. కాబట్టి భారతదేశంలో ఉన్నటువంటి ఎయిర్ ఇండియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క GSAT-20ని ఆధారంగా చేసుకొని విమానం ప్రయాణికులకు ఉచిత వైఫై సేవలను వాళ్ళు ప్రారంభించారు. తర్వాత PSLV C60 ఇది మనం చాలా ఇంపార్టెంట్గా మనము తీసుకొని ప్రిపేర్ కావాలి. ఇస్రో వాళ్ళు PSLV C60 అనేటువంటి రాకెట్ ఏదైతే ఉందో ఆ రాకెట్ను డిసెంబర్ 30వ తేదీ నాడు 2024 నాడు అంతరిక్షంలోకి ప్రయోగించారు. శ్రీహరికోట నుండి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుండి ఇది అంతరిక్షంలోకి ప్రయోగించబడ్డది. ఈ ప్రయోగం పేరు ఏంటిదంటే స్పాడెక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ అని చెప్పి పిలుస్తారు. ఈ స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ యొక్క ఉద్దేశం ఏంటంటే అంతరిక్షంలో ఉన్నటువంటి 2 ఉపగ్రహాలు పరస్పరము ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చి అనుసంధానము కావడమునే ఏమంటారంటే దాన్ని స్పేస్ డాకింగ్ అని చెప్పి పిలుస్తారు. ఇది ఒక ఉపగ్రహము, ఇది రెండవ ఉపగ్రహము. ఈ రెండు ఇలా అంతరిక్షంలో భూమి చుట్టూ ఇలా తిరుగుతూ ఉంటాయి. తిరుగుతూ ఉన్నప్పుడు ఇవి పరస్పరము ఒకదానికి మరొకటి దగ్గరగా వచ్చి అనుసంధానం అవుతాయి. దాన్నే స్పేస్ డాకింగ్ అని పిలుస్తారు. ఈ స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి చెందించాలని, ఆ టెక్నాలజీలో మనం సంపాదించినటువంటి ఏదైతే సాంకేతికత ఉంటుందో దాని భవిష్యత్తులో చేపట్టబోయే చంద్రయాన్ ప్రోగ్రాంలో ఉపయోగించుకోవడానికి, భారతదేశము భవిష్యత్తులో నిర్మించబోతున్న అంతరిక్ష స్పేస్ స్టేషన్ విషయంలో ఉపయోగించుకోవాలని చెప్పి అనుకుంటూ ఉన్నారు. కాబట్టి ఇందులో భాగంగా స్పేస్ డెక్స్లో భాగంగా లేదా స్పాడెక్స్లో భాగంగా ఇస్రో తయారు చేసినటువంటి 2 ఉపగ్రహాలు చేజర్, దీని యొక్క బరువు 220 కిలోగ్రాములు, మరొకటి టార్గెట్ 220 కిలోగ్రాములు, అంటే ఒక్కొక్కటి 220 కిలోగ్రాములు. ఈ రెండింటిని 470 కిలోమీటర్ల కక్ష లోపల ప్రయోగించి ఈ 2 ఇలా భూమి చుట్టూ తిరుగుతున్నప్పుడు వాటి మధ్యలో ఉండే వేగాన్ని క్రమక్రమంగా తగ్గిస్తారు. అప్పుడు ఆ 2 ఉపగ్రహాల్లో ఒకటి చేజరు, ఒకటి టార్గెట్, ఈ 2 ఉంటాయి. ఆ 2 ఇలా ఒకదానికోటి దగ్గరగా వస్తాయి. మొట్టమొదలు ప్రయోగించిన సమయంలో ఈ 2 ఉపగ్రహాల మధ్య గల దూరము 20 కిలోమీటర్లుగా ఉంటుంది. తర్వాత దూరాన్ని మెల్లమెల్లగా 20 కిలోమీటర్ల నుండి క్రమక్రమంగా తగ్గిస్తారు. అది 20 కిలోమీటర్ల నుండి మీటర్లోకి తగ్గిస్తారు. మీటర్లోంచి సెంటీమీటర్లోకి, సెంటీమీటర్లోంచి మిల్లీమీటర్లోకి తగ్గుతుంది. అప్పుడు అందులో ఉన్న సెన్సార్లు వాటి యొక్క స్థానాలను గుర్తించి ఒకదానొకటి దగ్గరగా వచ్చి అనుసంధానం అవుతాయి, అంటే డాకింగ్ అవుతాయి. అలా డాకింగ్ చేసిన తర్వాత ఆ టెక్నాలజీలో ఎదురవుతున్న సమస్యలు ఏమున్నాయి, ఆ టెక్నాలజీని ఇంకా ఏ విధంగా మనము మార్చి అభివృద్ధి అందించుకోవాలి అనే వివరాలన్నింటినీ కూడా ఇస్రో తాను రికార్డ్ చేస్తుంది. కాబట్టి ఆ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో దాన్ని, అంటే స్పేస్ డాకింగ్ టెక్నాలజీని అభివృద్ధి అందించాలి అనే లక్ష్యంతో దీన్ని ప్రయోగించారు. ఈ డాకింగ్ పూర్తయిన తర్వాత మళ్ళీ 2 ఉపగ్రహాలు పరస్పరం ఒకదాని నుండి మరొకటి విడిపోయి దూరంగా వెళుతూ భూమి చుట్టూ పరిభ్రమిస్తూ అవి తమకు అమర్చినటువంటి సెన్సార్లు, స్కానర్లతోటి భూమి మీద ఉన్నటువంటి ప్రాంతాలను అవి ఫోటోలు, వీడియోలు తీసి పంపిస్తాయి. అంటే ఈ 2 ఉపగ్రహాలు కూడా భూపరిశీలన ఉపగ్రహాల వలె ఇక పనిచేయడం అనేది ప్రారంభమవుతుంది. ఆ తర్వాత మనకు ఎగ్జామ్లు అడిగితే ఈ పేర్లు అడగవచ్చు. చేజర్ గురించి, టార్గెట్ గురించి కూడా అడగవచ్చు. తర్వాత ఈ ప్రయోగాని కొరకు ఉపయోగించుకున్నటువంటిది PSLV C60. అయితే ఆ PSLV C60 ఏదైతే ఉంటుందో అందులో 4 దశలు ఉంటాయని మనము కంటెంట్ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నాం. కాబట్టి ఈ PSLV రాకెట్లో ఉన్నటువంటి ఇక్కడ ఈ 2 ఉపగ్రహాలు ఉన్నాయి. ఇది మొదటిది, ఇది రెండవది. కాబట్టి ఆ రాకెట్ భూమి నుండి ఈ చేజరు, టార్గెట్ అనే ఉపగ్రహాలను మొట్టమొదలు వాటిని 450 కిలోమీటర్ల కక్షలో
470 కిలోమీటర్ల కక్షలో ప్రవేశపెట్టింది. 470 కిలోమీటర్స్ ప్రవేశపెట్టిన తర్వాత ఇవి ఈ కక్షలో భూమి చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. అయితే పిఎస్ఎల్ రాకెట్ ప్రయోగిస్తున్నప్పుడు ఒక్కొక్క దశ విడిపోయి చివరి దశ వెళ్తుంది అని చెప్పుకున్నాం. ఈ చివరి దశ ఏం చేసిందంటే ఈ 2 ఉపగ్రహాలను తీసుకొని వెళ్ళి 470 కిలోమీటర్ల కక్షలో ప్రవేశపెట్టిన తర్వాత ఈ 4వ దశలో ఉన్న ఇంజన్ను ఇస్రో ఆపేసేయడం వల్ల ఆ 4వ దశ అనేది 470 కిలోమీటర్ల కక్షలో నుండి అది మెల్లమెల్లగా 350 కిలోమీటర్ల కక్షలోకి చేరి ఈ 4వ భాగం ఏదైతే ఉంటుందో అందులో అమర్చినటువంటి శాస్త్రీయ పరికరాలతో అది ఇలా భూమి చుట్టూ తిరుగుతూ పరిశోధన చేయడం మొదలుపెట్టింది. కాబట్టి ఈ భాగానికి శాస్త్రవేత్తలు పెట్టిన పేరు పోయం అని చెప్పి మనం చెప్పుకున్నాం. పోలార్ ఆర్బిటల్ ఎక్స్పెరిమెంటల్ మాడ్యూల్ అని చెప్పి పిలుస్తారు. మనం కంటెంట్ చెప్పినప్పుడు కూడా అది రిపీటెడ్గా చెప్పుకున్నటువంటి బిట్టు. అయితే ఇందులో ఈ పోయం అనేటువంటి దాంట్లో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ వాళ్ళు రూపొందించిన ఒక మాడ్యూల్ ఇందులో అమర్చారు. ఆ మాడ్యూల్ లోపల 8 అలసంద గింజలను చేర్చారు. మరికొన్ని మొక్కలను పెట్టి ఆ మాడ్యూల్ను ప్రయోగించడం జరిగింది. కాబట్టి ఇప్పుడు ఇస్రో ఏం చేస్తుందంటే ఈ పోయం అనేటువంటి భాగంతో అంతరిక్షంలో మొక్కలను పెంచడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి అంతరిక్షంలో విత్తనాలు ఎలా మొలకెత్తుతాయి, అవి మొలకెత్తే సమయంలో ఏర్పడే సమస్యలు ఏముంటాయి, అవి మొలకెత్తి పెరుగుతున్నప్పుడు వాటి వృద్ధి రేటు ఎలా ఉంటుంది, తర్వాత అవి గింజలను ఇస్తున్నప్పుడు ఆ గింజల యొక్క పరిమాణము, అందులో ఉండే పోషక పదార్థాలు ఏ విధంగా ఉంటాయి మొదలైన వాటి మీద ఇస్రో ఈ యొక్క పోయం అనేటువంటి ఈ భాగం ద్వారా, ఈ ప్రయోగం ద్వారా పరిశోధన చేయడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇవి పిఎస్ఎల్వి C60కి సంబంధించినటువంటి వివరాలు. కాబట్టి మొట్టమొదటిసారిగా ఇస్రో స్పేస్ ఎక్స్ అంటే స్పేస్ డాకింగ్ ఎక్స్పెరిమెంట్ చేస్తూ ఉన్నది. రెండవది ఈ పోయంలో భాగంగా అంతరిక్షంలో పంటలు పండించడానికి కొరకు ప్రయత్నం చేస్తూ ఉన్నది. కాబట్టి ఇది ఏ కోణంలో అడగవచ్చు. తర్వాత ఈ ప్రయోగంలో వాడిన అనేక విడి పరికరాలను తయారు చేసి అందించినటువంటి సంస్థ హైదరాబాద్కి చెందినటువంటి అనంత టెక్నాలజీస్ CMD గారికి గతంలో ఆర్యభట్ట పురస్కారం లభించింది అని మనం చెప్పుకున్నాం. ఆయన పావులూరి సుబ్బారావు గారని ప్రసిద్ధి చెందినటువంటి ఒక కంపెనీ స్థాపించాడు. కాబట్టి ఆ అనంత టెక్నాలజీ సంస్థ వాళ్ళే ఈ ప్రయోగంలో ఇస్రో ఉపయోగించిన అనేక విడి పరికరాలను తయారు చేసి అందించడం అనేటువంటి జరిగింది. తర్వాత ఫస్ట్ నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్ దాన్ని బీహార్లో ఉన్నటువంటి పాట్నా యూనివర్సిటీ క్యాంపస్లో ప్రారంభించారు. ఇది 2024లోనే కొంతకాలం కిందట ప్రారంభించారు. కాకపోతే డాల్ఫిన్ల గురించి పరిశోధించడానికి కొరకు భారతదేశంలో ప్రారంభించబడిన మొట్టమొదటి పరిశోధనా కేంద్రం కాబట్టి దీన్ని మనము ఎప్పటికీ ఎవర్ గ్రీన్ పాయింట్ లాగా అనుకుని మనం ప్రిపేర్ కావాలి. అందుకొరకే దీన్ని ప్రత్యేకంగా మనం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. ఇది భారతదేశంలో ఉన్నటువంటి డాల్ఫిన్ల యొక్క స్థితిగతుల గురించి, వాటి సంఖ్య ఎందుకు తగ్గుతూ ఉన్నది, వాటి ఆవాస ప్రాంతాలు ఎలాంటి మార్పులు వస్తున్నాయి, తర్వాత ఆవాస ప్రాంతాల్లో మార్పులు రావడానికి గల కారణాలు ఏంటిది, ఇవన్నిటి గురించి అధ్యయనం చేయడానికి కొరకు ప్రభుత్వం ఏర్పాటు చేసింది నేషనల్ డాల్ఫిన్ రీసెర్చ్ సెంటర్. అది బీహార్లోని పాట్నా యూనివర్సిటీ లోపల ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత అస్సాంలో ఉన్నటువంటి IIT గౌహటి వారు ఇటీవలి కాలంలో ఒక కొత్త రకమైన ఔషధాన్ని వాళ్ళు కనుగొన్నారు. ఏంటిదంటే రొమ్ము క్యాన్సర్ చికిత్సకు ద్రవ రూపంలో ఉండే హైడ్రోజన్ జెల్ అనేటువంటి ఒక ఔషధాన్ని కనుక్కున్నారు. ప్రస్తుతము రొమ్ము క్యాన్సర్ చికిత్స కొరకు వాడేటువంటి ఇతర ఔషధాలతో మరి ఇతర చికిత్సా పద్ధతులతో పోల్చినట్లయితే చాలా సులభమైంది, సరళీకృతమైనటువంటిది, రోగికి చాలా సునాయాసంగా ఇవ్వగలిగేటువంటి ఒక కొత్త ఔషధాన్ని, కొత్త పద్ధతిని IIT గౌహతి వారు ఆవిష్కరించడం జరిగింది. ఆ చికిత్సలో వాడేటువంటిది ఏంటిదంటే హైడ్రోజెల్ అనేటువంటి పదార్థాన్ని వాళ్ళు ఉపయోగిస్తారు. మనందరికీ తెలుసు
క్యాన్సర్ వ్యాధి చికిత్స లోపల అనేక పద్ధతులు ఉంటాయి. రేడియోథెరపీ, కోబాల్ట్ థెరపీ, కెమోథెరపీ అని ఉంటాయి. కానీ ఇప్పుడు వీళ్ళు కనుక్కున్నటువంటి కొత్తది ఏంటిదంటే హైడ్రోజెల్ అనేటువంటి ఒక ఔషధాన్ని, ఒక కొత్త చికిత్సా పద్ధతిని వాళ్ళు కనుక్కున్నారు. ఇది ద్రవ రూపంలో ఉండేటువంటి ఔషధము. ఎటువంటి చెడు ఫలితాలు కలిగించినటువంటి 100% ఖచ్చితత్వంతో పనిచేసేటువంటి దాన్ని ఐఐటి గౌహతి వారు కనుక్కున్నారు. తర్వాత మన భారతదేశంలో ఆగస్టు 23వ తేదీని భారత ప్రధానమంత్రి గారు జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారు అని మన కంటెంట్లో చెప్పుకున్నాం. కాబట్టి 2024లో మన దేశం మొట్టమొదటిసారిగా నేషనల్ స్పేస్ డే అనేటువంటి దాన్ని 2024 ఆగస్టు 23వ తేదీ నాడు న్యూఢిల్లీలో ఉన్నటువంటి భారత్ మండపం అనేటువంటి హాల్లో నిర్వహించారు. ఆ ఆగస్టు 23వ తేదీ ఏదైతే ఉంటుందో అది 2023 ఆగస్టు 23వ తేదీ నాడు చంద్రయాన్ 3లో ఉన్నటువంటి విక్రమ్ ల్యాండర్ అనేది చంద్రుడి ఉపరితలం మీద శివశక్తి పాయింట్ వద్ద సురక్షితంగా దిగడం వల్ల ఆ రోజును భారత ప్రభుత్వము ఆగస్టు 23వ తేదీని భారత ప్రభుత్వము జాతీయ అంతరిక్ష దినంగా ప్రకటించింది అని మనము డిస్కషన్ చేశాం. కాబట్టి దాన్ని పురస్కరించుకొని 2023 తర్వాత వచ్చే 2024లో మొట్టమొదటి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని నేషనల్ స్పేస్ డే అనే దాన్ని నిర్వహించుకున్నాం. దీని యొక్క థీమ్, ముఖ్యమైన ఉద్దేశం ఏంటిది అంటే టచింగ్ లైవ్స్ వైల్ టచింగ్ ది మూన్, ఇండియాస్ స్పేస్ సాగా అనేటువంటి ఒక నినాదంతో ఈ యొక్క మొట్టమొదటి అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఎగ్జామ్లో అడిగితే థీమ్ గురించి అడగవచ్చు, లేక మనం నిర్వహించుకున్నటువంటి స్పేస్ డే యొక్క ప్రదేశాన్ని గురించి కూడా అడిగే అవకాశాలు అనేటువంటివి ఉంటాయి. తర్వాత మన దేశంలో సిక్కింను ఆర్గానిక్ స్టేట్ అని చెప్పి మనం పిలుస్తూ ఉంటాం. అంటే అక్కడ మొత్తం సేంద్రియ పద్ధతిలోని వ్యవసాయం జరుగుతుంది. వాళ్ళు వాడేటువంటి పదార్థాలు ఎక్కువ సేంద్రియ పద్ధతులు ఉత్పత్తి చేసిన వాటిని వాడుతుంటారు. కాబట్టి ఇటీవలి కాలంలో భారతదేశంలో ఉన్న రాష్ట్రాలన్నిట్లు పోల్చినట్లయితే సిక్కిం అనేటువంటిది తన రాష్ట్రానికి వచ్చే పర్యాటకులకు గాజు సీసాలకు బదులుగా మరియు ప్లాస్టిక్ సీసాలకు బదులుగా నీళ్ళని తాగడానికి కొరకు వెదురుతో చేసిన బాటళ్ల వినియోగాన్ని ప్రవేశపెట్టింది. మీకు తెలుసు సిక్కింలో వెదురు ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. కాబట్టి వెదురు బొంగులతో తయారు చేసినటువంటి బాటళ్లను మార్కెట్లో అందుబాటులో ఉంచి ఆ రాష్ట్రానికి పర్యటన కొరకు వచ్చే పర్యాటకులకు లేదా ఇతరులకు ఈ గాజు లేదా ప్లాస్టిక్ బాటళ్లకు బదులుగా ఈ వెదురు బాటళ్లను ఉపయోగించే ఆ అవకాశాన్ని కల్పించింది. కాబట్టి భారతదేశంలో ఈ వెదురు బాటలను ఉపయోగిస్తున్న మొట్టమొదటి రాష్ట్రము సిక్కిం. తర్వాత మన లడఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను ఏర్పాటు చేశారు. లడఖ్లో ఉన్న ఒక ప్రదేశం పేరు హెన్లే. ఇది సముద్ర మట్టం నుండి చాలా ఎత్తైనటువంటి ప్రదేశం. అక్కడ క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ను ఏర్పాటు చేయడం జరిగింది. మనము కంప్యూటర్ చెప్పేటప్పుడు కానీ, సమాచార సాంకేతిక రంగం చెప్పేటప్పుడు, ఎమర్జింగ్ టెక్నాలజీ చెప్పేటప్పుడు కూడా చెప్పుకున్నది ఏంటిదంటే క్వాంటమ్ మిషన్స్ అనేటువంటిది. అంటే క్వాంటమ్ టెక్నాలజీ ఆధారంగా పనిచేసే సమాచార వ్యవస్థను తీసుకున్నట్లయితే ఆ సమాచారాన్ని ఎవరు హ్యాక్ చేయలేరు, ఎవరు ఎటువంటి సైబర్ దాడికి చేయడం అనేది సాధ్యపడదు. కాబట్టి భవిష్యత్తులో భారతదేశం లోపల ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ ఆధారంగా తీసుకొని సమాచార వ్యవస్థను ప్రవేశపెట్టాలి అని చెప్పి భారత ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాని కొరకు మనం పరిశోధన చేయాలి. ఆ పరిశోధన చేయడానికి కొరకు ఏం చేశారంటే మన దేశంలో సముద్ర మట్టం నుండి ఎత్తైన ప్రదేశాలలో ఒకటైనటువంటి లడఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేసి దాని సహాయంతో సమాచార ఉపగ్రహాలకు క్వాంటమ్ టెక్నాలజీని ఆధారంగా చేసుకొని ఏ విధంగా సిగ్నల్స్ పంపవచ్చు, దాని నుండి ఉపగ్రహం నుండి వచ్చే క్వాంటమ్ సిగ్నల్స్ను ఏ విధంగా మనము టీవీలలో, రేడియోలలో, మొబైల్ ఫోన్లలో, ఇంటర్నెట్లో ఏ విధంగా రిసీవ్ చేసుకోవచ్చు, వాటి వల్ల కలిగే లాభాలు ఎలా ఉంటాయి మొదలైన వాటి గురించి అధ్యయనం చేయడానికి కొరకని ఈ లడఖ్లో క్వాంటమ్ ఎర్త్ స్టేషన్ అనేటువంటి దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. తర్వాత ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025ను ఇటీవల విడుదల చేశారు. ఈ రిపోర్ట్లో ఏమని చెప్పారంటే భారతదేశంలో సగటున
ప్రతి సెకనుకు 11 సైబర్ నేరాలు జరిగినట్టుగా చెప్పడం జరిగింది. ప్రతి సెకనుకు 11 సైబర్ నేరాలు జరిగి దేశంలో ఉన్నటువంటి పౌరులు తమ యొక్క బ్యాంకులో ఉన్న అకౌంట్లను కోల్పోవడము, తమకున్న వ్యక్తిగతమైనటువంటి గౌరవాన్ని కోల్పోవడము, ఎందరో మంది నష్టాల పాలు కావడం అనేది జరిగింది. కాబట్టి ఆ వివరాలతో కూడిన రిపోర్టును ఇండియా సైబర్ థ్రెట్ రిపోర్ట్ 2025లో స్పష్టంగా చెప్పారు. ఈ రిపోర్ట్ ప్రకారంగా భారతదేశంలో 2024 లోపల 2024 డిసెంబర్ జరిగిన మొత్తము ఆ సైబర్ నేరాలన్నిటినీ క్రోడీకరిస్తూ ఆ రిపోర్ట్ పెట్టింది ఏంటంటే 2025 అని పేరు పెట్టారు. పెట్టి దాన్ని ప్రకటన చేశారు. కాబట్టి దీని ప్రకారంగా చూస్తే భారతదేశంలో సైబరు నేరాలు ఏవైతే ఉన్నాయో, సైబర్ దాడులు ఎక్కువగా మాల్వేర్ సైబర్ దాడులు ఎక్కువ జరిగాయి. మాల్వేర్ దీనిలో ఏముంటుంది అంటే, ఒక వ్యక్తికి మామూలుగా ఆ వ్యక్తి యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్ తెలుసుకోవడము, లేదా వ్యక్తిగతమైన పాస్వర్డ్ తెలుసుకోవడము, ఓటీపీ తెలుసుకొని ఆ పౌరుల యొక్క అకౌంట్లో ఉన్నటువంటి డబ్బును సైబర్ నేరస్తులు కాజేస్తూ ఉంటారు. కాబట్టి భారతదేశంలో ఎక్కువగా జరిగినటువంటి సైబర్ దాడులు మాల్వేర్ తరహాకు చెందినటువంటివి అని చెప్పారు. అదే సందర్భంలో గత సంవత్సరము అంటే 2024లో వాట్సాప్ ద్వారా కూడా వాట్సాప్ను ఒక ప్లాట్ఫామ్గా, ఒక వేదికగా చేసుకొని సైబర్ నేరాలు ఎక్కువగా జరిగినట్టుగా సైబర్ నిపుణులు గుర్తించారు. ఈ 2025వ సంవత్సరంలో అంటే ప్రస్తుతం మనం ఉన్నటువంటి కాలంలో, ఈ సంవత్సరంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఆధారంగా చేసుకొని సైబర్ నేరాలు ఎక్కువగా జరగవచ్చు అని చెప్పి ప్రభుత్వము ప్రజలను హెచ్చరించడం అనేది జరిగింది. కేంద్ర హోంశాఖ వాళ్ళు చెప్పిన ప్రకారంగా కృత్రిమ మేధస్సును ఆధారంగా చేసుకొని 2025లో సైబర్ దాడులు పెరిగే అవకాశం ఉన్నది, కాబట్టి ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అని చెప్పేసి హెచ్చరించడం అనేది జరిగింది. తర్వాత ఈ సైబర్ దాడులను తీసుకున్నట్లయితే ఇవి ఏ రంగాల మీద ఎక్కువ దాడులు జరిగాయి అంటే, ఆరోగ్య రంగము, ఆతిథ్యము, తర్వాత బ్యాంకింగ్. ఆతిథ్యం అంటే టూరిజం, కల్చరల్ ప్రోగ్రామ్స్ అంటే కల్చరల్ సైట్ విజిటింగు, తర్వాత టూరిజం ప్రోగ్రాంలు ఇలా ఉంటాయి. తర్వాత బ్యాంకింగు, ఫినాన్సు, ఇన్సూరెన్స్ సేవలు, ఆన్లైన్ విద్యా సేవలు, వీటన్నిటిలో ఎక్కువ సైబర్ దాడులు జరిగినట్టుగా గుర్తించడం జరిగింది. అయితే సైబర్ దాడులు జరుగుతున్నప్పుడు వాటిని ఇందాక చెప్పుకున్న మాల్వేర్ సైబర్ దాడులు ఎక్కువ జరిగాయని చెప్పి, ఆ మాల్వేర్ సైబర్ దాడులు జరిగేటువంటి విషయాలను ముందుగా గుర్తించి ప్రజలను కాపాడినటువంటి రాష్ట్రాల జాబితా తీసుకుంటే అందులో తెలంగాణ రాష్ట్రము మొదటి స్థానంలో ఉంది. అంటే తెలంగాణలో ఉన్నటువంటి పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న సైబర్ నేరాల నిరోధక విభాగం ఏదైతే ఉంటుందో, వాళ్ళు ఈ సైబర్ దాడులను ముందుగానే గుర్తించి ప్రజలను అప్రమత్తం చేయడం వల్ల చాలా వరకు సైబర్ దాడులను వాళ్ళు నిరోధించగలిగారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రము ఈ విషయంలో ముందు స్థానంలో ఉంది. తర్వాతి స్థానాలలో తమిళనాడు, తర్వాత న్యూఢిల్లీ, గుజరాత్, ఆ తర్వాత రాజస్థాన్ రాష్ట్రాలు అనేటువంటి ఉన్నట్టు భారత ప్రభుత్వము అధికారికంగా ప్రకటించింది. తర్వాత ఇక రక్షణ రంగానికి వచ్చినట్లయితే ఐఎన్ఎస్ తుషిల్ అనేటువంటి దాన్ని భారత ప్రభుత్వము రష్యాకు ఆర్డర్ ఇచ్చి అక్కడ నిర్మాణం చేయించింది. కాబట్టి ఐఎన్ఎస్ తుషిల్ అనేది రష్యాలో నిర్మాణం జరపబడ్డది. దీన్ని మన భారత రక్షణ శాఖ మంత్రి గారు రష్యా నుండి ఈ నౌకను దాన్ని తీసుకొని, అంటే రష్యా వాళ్ళు ఈ ఐఎన్ఎస్ తుషిల్ అనేటువంటి నౌకను భారత రక్షణ శాఖ మంత్రికి అధికారికంగా ఇచ్చారు. దాన్ని మన భారత నావికాదళంలో ప్రవేశపెట్టాము. ఇది యుద్ధం జరిగే సమయంలో శత్రువుల యొక్క యుద్ధ నౌకలకు వ్యతిరేకంగా యుద్ధం చేసేటువంటిది, శత్రువుల యుద్ధ నౌకల మీద దాడి చేయడానికి కొరకు ఉద్దేశించబడ్డది. కాబట్టి ఐఎన్ఎస్ తుషిల్ వల్ల భారత నావికాదళము మరింత బలోపేతం అవుతూ ఉన్నది. తర్వాత ఇక పర్యావరణానికి వచ్చినట్లయితే మాధవ్ గాడ్గిల్ గురించి మనము కంటెంట్లో చెప్పుకున్నాం. భారతదేశంలో పర్యావరణ సమస్యల గురించి అధ్యయనం చేసి రిపోర్ట్ ఇవ్వడానికి అనేక కమిటీలను వేశారు అని చెప్పుకున్నాం. అందులో పశ్చిమ కనుమల్లో ఉన్న జీవ వైవిధ్య సంరక్షణ ఎలా ఉన్నది, దానికి జీవ వైవిధ్యానికి ఎటువంటి ముప్పు ఏర్పడుతున్నది, ఆ ముప్పు బారి నుండి తప్పించి ఆ ప్రాంతంలో
జీవ వైవిధ్య సంరక్షణ చెయ్యాలి అంటే ప్రభుత్వం ఏం చర్యలను తీసుకోవాలి, స్వచ్ఛంద సంస్థల వాళ్ళు ఏం చేయాలనే దాని మీద బాగా అధ్యయనం చేసినటువంటి, కృషి చేసినటువంటి శాస్త్రవేత్త మాధవ్ గాడ్గిల్. అతనికి యునైటెడ్ నేషన్స్ ఎన్విరాన్మెంట్ ప్రోగ్రాం వారు ఛాంపియన్ ఆఫ్ ఎర్త్ అనే అవార్డును ఇచ్చి సత్కరించారు. ఇది అతిపెద్ద పురస్కారాలలో, అంటే మన పర్యావరణ పరిరక్షణ కొరకు ఇవ్వబడేటువంటి పురస్కారాలలో ఇది ఒక పెద్ద పురస్కారంగా మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక్కడ మాధవ్ గాడ్గిల్ పేరును మనకు ఏ పోటీ పరీక్షలైనా అడగడానికి అవకాశం ఉంటుంది.